ఓ దేవా సంగమధ్యం లేచుండగా సువార్త పాఠము చదవబడును. ప్రభు మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం మొదలుకొని వ్రాసి ఉన్నది. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచన ప్రారంభము. యేసు సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటివారు అనేకులు ఉండిరి. వారినను వెంబడించు వారైరి. పరిశీలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చుతుంది గాని నీతిమంతులను పిలవరాలేదని యేసు వారితో చెప్పాను. మనమందరం అలాగే నిల్చుండి ప్రసంగ సిద్ధపాటు కొరకు 367వ పాట కీర్తన పాడుకునేదము. 367 కీర్తన.